यस्यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఉదయం మనం చెప్పుకున్నాం, పాల సముద్రం నుంచి వారుణి అని చెప్పబడేటువంటి సుర ఆవిర్భవించింది. దాన్ని దానవులందరూ కూడా స్వీకరించారు. అయితే ఆ తర్వాత సాగర మథనంలో పరమ అద్భుతమైనటువంటి ధన్వంతరి రూపంతో ఒక పురుషుడు ఆవిర్భవించాడు.
ఈ ధన్వంతరి అనే పేరు కలిగినటువంటి ఈ మహాపురుషుడు నారాయణుడి యొక్క అంశాంశ చేత ఆవిర్భవించినటువంటి వాడు. ఈయన ఆయుర్వేదానికి పితామహుడు, బాగా తెలిసినటువంటి వాడు. అలాగే యజ్ఞ భాగాలకి కూడా భోక్త అయినటువంటి వాడు. అతని యొక్క చేతిలో అమృతమయమైనటువంటి కలశం ఒకటి ఉన్నది. ఆయన ఆవిర్భవించినప్పుడు కలశంతో పాటే ఆవిర్భవించాడు. దాని నిండుగా అమృతం ఉన్నది. ఈ కలశంతో ఆవిర్భవించినటువంటి ఈయన్ని చూడగానే ఒక్కసారి అసురులు అందరూ ఆయన మీద పడ్డారు. పడి వెంటనే ఆ కలశాన్ని లాగేసుకున్నారు. లాగేసుకొని దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవతలందరూ ఒక్కసారి నిశ్చేష్టులైపోయారు. అరే, ఆయన వచ్చారు, ఆవిర్భవించారు, ఆయన ఇచ్చేదాకా కూడా ఆగకుండా వీళ్ళు ఇలా లాక్కొని వెళ్ళిపోతున్నారే, ఏం చేయాలో తెలియలేదు. ఇక అసురుల దగ్గర నుంచి లాక్కునేటువంటి అవకాశం వీళ్ళకి లేదు. మొత్తం అసురులందరూ కూడాను ఆ పట్టుకుని ఎవరైతే ఆ కలశాన్ని పట్టుకున్నారో అతన్ని వెంబడిస్తున్నారు, పరుగులు ఎత్తున్నారు, గొడవ అయిపోతుంది అంతాను. సరిగ్గా ఆ సమయంలో ఇది ఇలా మన నుండి జారిపోతే ఎలాగా ఇది అని చెప్పి వెంటనే నారాయణుని ప్రార్థించారు వాళ్ళు. నారాయణుడు అన్నాడు, ఏం కంగారు పడకండి, ఏం పర్వాలేదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు నారాయణుడు. ఆ అదృశ్యం అయిపోయి ఈ రాక్షసుల మధ్యలో ఆవిర్భవించాడు ఒక సుందరమైనటువంటి కన్య రూపంలో. ఆవిడ్ని మోహిని అన్నారు. ఎందుకు? మోహింప చేయగలిగేటువంటి సౌందర్యం కలిగింది కనుక. అదిగో ఆ వాళ్ళ మధ్యలో ఆవిర్భవించింది, అక్కడే తిరుగుతున్నది. ఆవిడ్ని చూసేటప్పటికే ఈ అమృతం మీద దృష్టి పోయి వీళ్ళందరికీ కూడా ఆవిడ మీదకి దృష్టి మళ్ళింది. ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు పిచ్చి పట్టిన వాళ్ళలాగా కొంతమంది నిజంగా చూస్తూ ఆవిడ్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా గొడవ జరుగుతుంది. చివరికి వాళ్ళు అన్నారు కదా ఆ సుందరి దగ్గరికి, ఈవిడేమో వాళ్ళ నుంచి జారి దూరంగా వెళ్ళిపోతుంది. అలా వెళుతున్నటువంటి సమయంలో నాకు ముందని చెప్పి ఈ కలశం కోసంగా ఎగబడేటువంటి ఆ అమృతాన్ని స్వీకరించడం కోసంగా ఎగబడేటువంటి వాళ్ళందరి దృష్టిని అయితే మరలించింది మోహిని. దృష్టిని మరలించి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ కలశం పట్టుకుని ఆవిడ వెనకాలే వెళ్ళారు. ఆగు మోహిని, ఆగమ్మా, మేమంతా కూడాను అన్నదమ్ములమే, మేమందరం కూడాను కశ్యప మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంతానమైనటువంటి వాళ్ళం కనుక మా మధ్య, అన్నదమ్ములమైనటువంటి మా మధ్య పెద్ద గొడవ వచ్చింది. ఏమిటి గొడవ? ఈ అమృతం పంచుకోవడంలో. కనుక వివాదపడి మేమంతా శత్రువులం అయ్యాం. మేమందరం కశ్యపుడి యొక్క సంతానమే, సోదరులమే. అందువల్ల మాకు ఈ వివాదం కలగకుండా న్యాయం చేసి ఈ అమృతాన్ని మా అందరికీ పంచు అన్నారు వీళ్ళు మోహినితో. నేను ఎట్లా పంచుతాను, నేను పంచను అన్నదేమో. ఎందుకు పంచవు అన్నారు. ఏమో నేను పంచేటప్పుడు ఒకళ్ళకి అన్యాయం చేశానని, ఇంకొకళ్ళకి న్యాయం చేశానని ఇలాంటి వివాదాలు వస్తాయేమో అన్నది. వివాదాలు ఏం రావు, మరి నేను ఎలా చేసినా మీరు అంగీకరిస్తారా అన్నది. తప్పనిసరిగా అంగీకరిస్తాం అన్నారు. అనేసి వెంటనే వాళ్ళందరూ ఆ మాట అంటంతో సరే నేను తీసుకుంటానన్నది. ఆ కలశాన్ని తీసుకొని మరి అందరూ కూడాను అన్నదమ్ములే అంటున్నారు కదా, మరి వరుసల్లో కూర్చోండి అన్నది. ఇలా వివాదపడితే ఎవరికి అందుతుంది? వరుసల్లో కూర్చోండి, వెళ్ళండి, మీ ముందు వెళ్ళి చేతుల్ని పరిశుభ్రం చేసుకొని రండి అన్నది. వాళ్ళందరూ కూడా అలాగా శుచులై వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టింది. ఒక పక్కనేమో దేవతల వరస, ఇంకో పక్కనేమో అసురుల వరస. సరే, ముందుగానే వీళ్ళందరూ చెప్పారు కదా మేము మాట్లాడమని. వాళ్ళుగా గట్టిగా ప్రతిజ్ఞ కూడా చేసుకున్నారు. ఏమని? ఈ సుందరమైనటువంటి కన్య ఏం చేసినా సరే అది మనకి హితం చేయని అహితం చేయని, ఏం చేసినా సరే మనం మాత్రం ఏం మాట్లాడద్దు, ఆవిడందరికీ పంచుతానంది కనుక పంచుతుంది అని కూర్చున్నారు వీళ్ళు ప్రతిజ్ఞ చేసి. సరే, వెంటనే
ఈ మోహిని ఆలోచన చేసింది. ఇటు సురులు అటు అసురులు అందరూ కూర్చున్నారు. అందరికీ సమానంగా పోస్తే, అసురులు అనేటువంటి వాళ్ళకి కనుక అమృతం ఇస్తే పాముకి పాలు పోసినట్లవుతుంది. పాము విషజంతువు. ఆ విషం కలిగినటువంటి ఆ సర్పం దానికి ఎంత మీరు పాలు పోసి పెంచినా కూడా ఏదో ఒకనాడు కాటు వేసి చంపేస్తుంది. అలాగే ఈ అసురులకి ఈ అమృతాన్ని ఇస్తే వాళ్ళ బలం పెరుగుతుంది. చెడ్డవాళ్ళ యొక్క బలం పెరిగితే లోకానికి కీడు జరుగుతుంది. అదే మంచి వాళ్ళకి కనుక బలం పెరిగితే అది హితానికి కారణమవుతుంది. కనుక వీళ్ళిద్దరిలో దేవతలు మంచివాళ్ళు, వీళ్ళు అసురులు. అసురులైనటువంటి వాళ్ళకి చెడు ఇంకా పెంచినట్లు అవుతుంది అమృతం ఇచ్చినట్లయితే. అందుకని దేవతలకే ఇవ్వాలి అని ఒక నిర్ణయం చేసుకున్నది ఈ మోహిని, అంటే పరమాత్మ నారాయణుడు. సరే, ముందుగా నేను ఇటు నుంచి వస్తున్నాను అన్నది. అలాగే అలాగే అన్నారు వీళ్ళందరూ. మేమేం మాట్లాడను, ఎలాగా నీ ఇష్టమైన రీతిలో నువ్వు పంచు అని మళ్ళీ గట్టిగా ప్రతిజ్ఞాబద్ధులై నువ్వు కూర్చున్నారు. సరే, నెమ్మదిగా ఒక్కొక్కరికి దేవతలకి పోసుకుంటూ వస్తున్నాడు. అందరూ అమృతాన్ని స్వీకరిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో రాహువు చూశాడు. ఇలా చూస్తూ ఉంటే ఈ దేవతలకో పూర్తిగా అయిపోయేలాగా ఉంది, ఈ దేవతలకే పూర్తిగా ఇచ్చేలాగా ఉంది. కానీ మనం కనుక ఇలా ఎదురు చూస్తూ ఉన్నామంటే మన దాకా కూడా అందకపోవచ్చు. అందుకని ఏదో ఒక పన్నాగం పన్ని తప్పనిసరిగా నేను స్వీకరించాలి అమృతాన్ని అనుకున్నాడు. అనుకోగానే రాహు ఏం చేశాడు, దేవతల మధ్యలోకి దేవతా రూపాన్ని ధరించి వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో వరుసలో పోసుకుంటూ వస్తున్నది ఈ రాహువుకు కూడా పోసేసింది ఈ మోహిని. ఎప్పుడైతే రాహు స్వీకరించి అలా నోట్లో పోసుకున్నాడో వెంటనే చంద్రుడు చెప్పాడు, చంద్ర సూర్యులు ఇద్దరు కూడా గుర్తించారు, వాడు రాహు దేవత కాదు అన్నారు. అనగానే నారాయణుడు వెంటనే సుదర్శన చక్రం తీసుకొని అతని యొక్క శిరస్సును ఖండించేశాడు. ఎప్పుడైతే రాహు యొక్క శిరస్సు ఖండింపబడిందో అమృతం ఎక్కడి దాకా వెళ్ళింది, కంఠం దాకానే వెళ్ళింది. కనుక ఆ శిరస్సు మాత్రం దానికి మృతి లేకుండా ఉంది, శరీరం మాత్రం పతనం అయిపోయింది. అందువల్ల ఆ శిరస్సుతోనే ఉన్నాడు. ఇతను అమృతత్వాన్ని పొందాడు గనక, అమరత్వాన్ని పొందాడు గనక చతుర్ముఖ బ్రహ్మ దీనికి గ్రహ స్వరూపాన్ని ఇచ్చాడు, గ్రహత్వం అనేటువంటిది ఇచ్చాడు. కానీ ఆ వైర బుద్ధి ఉన్నది, నాకు పూర్తిగా అమరత్వం నా శరీరం లేకుండా చేశారు, కంఠం వరకు మాత్రమే నేను ఉండేటువంటి స్థితి కల్పించారు. ఈ సూర్యచంద్రులు అనేటువంటి వైరం వాళ్ళ మీద ఉండిపోయింది. ఆ కక్ష, ఆ కక్షతోటి ప్రతి పూర్ణిమ, అమావాస్య మొదలైనటువంటి వాటిలో సూర్యచంద్రులకి అడ్డుపడుతూ ఉంటాడు అని మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. అలా పడుతూ ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన యొక్క చక్రాన్ని అడ్డు వేస్తే రక్షణ కోసం వీళ్ళకి అతను ఒక ముహూర్త కాలం మాత్రం అక్కడ ఉండి ఆ సుదర్శనుడి యొక్క భయం చేత పారిపోతాడు అని, ఆ ముహూర్త కాలమే గ్రహము అని అదే మనం అందరం కూడా పాటించడం, చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో అని చెప్పి పాటించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు. సరే, ఈ దేవతలందరికీ అమృతాన్ని పంచేయగానే వెంటనే ఈ మోహిని తన యొక్క నిజస్వరూపాన్ని ప్రకటించింది. అంటే సాక్షాత్తు నారాయణుడి స్వరూపాన్ని ప్రకటించి గరుత్మంతుడు వచ్చాడు. వెంటనే గరుత్మంతుడికి వెళ్ళిపోయాడు తన లోకాన్ని. ఈ ఘటన చూసేటప్పటికీ ఒక్కసారి వాళ్ళు నిశ్చేష్టులు అయిపోయారు అసురులందరూ కూడా. అరే మోహిని సాక్షాత్తు నారాయణుడా, ఇదిగో ఇలాగ ఇచ్చాడా అని కంగారు పడిపోయారు వాళ్ళందరూ. ఎప్పుడైతే సుదర్శనాన్ని వదిలి దాన్ని చంపేశాడో అప్పటికే గుర్తించారు. వీళ్ళ ఉన్నటువంటి దీంట్లో నిశ్చేష్టులై ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరికీ పూర్తయిపోయి ఆయన వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ కూడా. మోసం జరిగిందన్నారు. మమ్మల్ని అందరినీ వదిలేసి దేవతలకి మాత్రమే ఇచ్చేసి ఆ నారాయణుడు వెళ్ళిపోయాడన్నారు. ఇంకా తట్టుకోలేకపోయారు. ఇంకా యుద్ధం ప్రారంభించారు. దేవతలకి అసురులకి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది. సరే, అప్పుడు బలి చక్రవర్తి వీళ్ళందరికీ రాజు కదా, ఈ రాక్షసుల అసురులకందరికీ అతను అనేక రకాలైనటువంటి మాయలు ప్రయోగించాడు.
అనేక రకాల మాయలు ప్రయోగించి దేవతలందరినీ కూడా మోహపరుస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ వచ్చారట పరమాత్మ గరుత్మంతుడి మీద. ఈసారి అష్టభుజాలతో అష్టభుజ నారాయణుడై వెంచేశారట. అష్టభుజాల్లో ఉండేటువంటి ఆయుధాలతోటి ఆ మాయనంతటిని కూడాను ఛేదించి వారిని అనుగ్రహించారట. ఈ అలా అనుగ్రహించడానికి కారణం ఈ దేవతలందరూ కూడా భగవన్నామాన్ని ఉచ్చరించడమే. అప్పుడే భగవంతుడు ప్రకటమయ్యాడు. ఈ బలిచక్రవర్తి మాయని ప్రయోగించాడు. ఇప్పుడు మనందరి మీద కూడా బలం కలిగినటువంటి ప్రకృతి మాయని కమ్మేస్తే ఈ మాయతో బతుకుతున్నటువంటి మనకు కూడా రక్షకమైనటువంటిది భగవంతుడి యొక్క నామమే. ఆ నామాన్ని మనం కనుక స్మరించి ఆ పరమాత్మని శరణాగతి చేయగలిగితే వెంటనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అష్టభుజాలతో అంటే అష్టాక్షరి మంత్రంతో అన్నమాట. అదే దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆయుధం, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆయుధం. అది అలాంటి ఆ అక్షరాలు 8 అక్షరాలు కలిగినటువంటి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని గనక జపిస్తే మనకి ఈ మాయ అంతా కూడా, సంసారం అనేటువంటి మాయ అంతా కూడా పటాపంచలైపోతుంది అని చెప్పారు. అప్పుడు ఇలా యుద్ధం చేస్తున్నటువంటి ఆ నారాయణుడి మీద కాలనేమి అని చెప్పబడేటువంటి అసురుడు వచ్చి తన యొక్క త్రిశూలాన్ని విసిరాడు ఆయన మీదకి. వెంటనే నారాయణుడు ఆ త్రిశూలాన్ని పట్టుకొని మళ్ళీ తిరిగి అతని మీదనే వేస్తే అతను చనిపోయాడు. ఆ చనిపోతున్నటువంటి అతనే, ఆ కాలనేమే నిన్ను ఎలాగైనా సరే మళ్ళీ నేను చంపుతాను అనుకుంటూ కంసుడై పుట్టాడు. కంసుడు కాలనేమి మళ్ళీ వచ్చి పుట్టాడు. సరే, మొత్తం మీద ఇది అయిపోయింది. అప్పుడు ఆ నారాయణుడు వాళ్ళని చంపుతూనే మాలి సుమాలి అని చెప్పబడేటువంటి అసురుల్ని, మాల్యవానుడు అని చెప్పబడేటువంటి అతన్ని అందరినీ కూడాను సంహరించాడు. సంహరించిన తర్వాత తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ యుద్ధం జరగడానికి కారణం ఏంటి? పంక్తిలో పల్లపక్షం అంటారు చూడండి. ఏదైనా పంక్తి, ఏదో అందరికీ సాపాట్లు పెడుతున్నారు, భోజనం పెట్టేటప్పుడు నా వాళ్ళు పరవాళ్ళు అనుకుంటూ అనేక రకాల స్వీట్లు హాట్లు అన్నీ కూడా మన వాళ్ళకి వడ్డిస్తారు. వాళ్ళకేమో చారునీళ్ళును ఏదో చిన్న కూర ముక్కలు వడ్డించేసి పంపిస్తుంటారు. ఇలాంటివి చూపించకూడదు అని. ఆ పక్షపాతం కనుక భోజనంలో వహిస్తే ఆ పంక్తి భేదం చూపించినటువంటి వాళ్ళకి సంగ్రహణి అనేటువంటి ఒక రోగం వస్తుందట. మరి భగవంతుడు ఇలా పంక్తిలో ఇది చూపించాడు కదా అంటే, ఆ పంక్తిలో చూపించడానికి కారణం చెడ్డవారిని ప్రోత్సహించకూడదు. చెడ్డవాళ్ళకి ఇంకా చెడుని కనుక ప్రోత్సహించినట్లయితే, వాళ్ళ బలాన్ని కనుక పెంచినట్లయితే లోకంలో ఇంకా ఎక్కువ చెడు పెరుగుతుంది. దానివల్ల లోక వినాశనానికి అది కారణము. భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని కాపాడాలనుకుంటాడు, అధర్మాన్ని కాదు. అధర్మ స్వరూపులైనటువంటి వాళ్ళు అసురులు, వాళ్ళ యొక్క బలాన్ని స్వయంగా పరమాత్మ పెంచితే ధర్మాన్ని కాపాడినట్లు ఎలా అవుతుంది? అందువల్ల అది దోషం కాదు. లోకంలో ఉండే సామాన్య వ్యక్తులైనటువంటి మనకి ఇదిగో ఈ సంగ్రహణి అనేటువంటి రోగం పుడుతుందిట. అందువల్ల అయితే మనం అనుకుంటాం, మేము ఎన్నిసార్లు అలా చేసాం, మాకేం కాలేదు కదా అనుకుంటాం, అది ఎప్పుడు పుడుతుంది అని. కానీ పూర్వపుణ్యం అనేటువంటిది బలవత్తరంగా మనకు కనుక ఉన్నట్లయితే అది ఉన్నంత మటుకు కూడా పాపం యొక్క ఫలం అనేటువంటిది కనిపించదు. ఎప్పుడైతే ఆ పుణ్యం క్షీణిస్తుందో అప్పుడు మనకి పాపం అనేటువంటిది. అందుకనే చూడండి, చాలామంది లోకంలో చూడండి, మేము చాలా కాలం సుఖంగానే బతికామండి, మొన్నటి దాకా సుఖంగానే జీవించాం, ఏమిటో తెలీదు, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం అన్నీ వచ్చి ఇప్పుడే మమ్మల్ని నిండా ముంచి పారేస్తున్నాయి, ఏమిటో తెలియటం లేదు, ఎందుకు ఇలా జరుగుతోంది, మేము ఇంతకాలం బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. అంటే నీ పుణ్యకర్మని నువ్వు అనుభవించావు అంతకాలం. నీ పుణ్యకర్మ ఫలం ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే పాపకర్మ ఫలాన్ని అనుభవించేటువంటి రోజులు వచ్చాయి. అది అయింది, ఇది అనుభవిస్తున్నాం, అంతే తేడా, దీంట్లో ఏమీ లేదు.
అప్పుడు నువ్వు అది అనుభవించడానికి ప్రత్యేకంగా భగవంతుడి యొక్క కటాక్షం కారణం కాదు, ఇప్పుడు నువ్వు ఇది అనుభవించడానికి భగవంతుని యొక్క నిగ్రహము కారణం కాదు. అది నీ కర్మఫలమే, ఇది నీ కర్మఫలమే. కనుక కష్టాలు సుఖాలు ఈ రెండింటినీ సమానంగా అనుభవించడానికే మానవ జన్మ ఎత్తింది మనం. ఆనందం వచ్చినప్పుడు మాత్రం ఎవరితోనూ పంచుకోము. మీకు ₹1,00,00,000 లాభం వచ్చిందనుకోండి, పక్కవాడికి కూడా చెప్పరు. చెప్తారా? కానీ మీ ఇంట్లో దుఃఖం వచ్చిందనుకోండి, 100 మందికి సమావేశం పెట్టి మరీ చెప్తారు. మేము ఎన్ని రకాల కష్టాలు పడుతున్నాం అనుకుంటున్నారు, మీకేం తెలుసు. సుఖం వచ్చినప్పుడు ఒక్క మాట బయటికి ఎవ్వరు చెప్పరు. అది ఇదన్నమాట మనిషి యొక్క తత్వం. కనుక ఎప్పుడైనా సరే పాపఫలం తప్పనిసరిగా లభిస్తుంది, పుణ్యఫలం లభిస్తుంది. రెండు అనుభవిస్తాడు మానవుడు. ఇటు పక్క అనుభవిస్తూ కూడా, పుణ్యాన్ని అనుభవించి కూడా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టాల వల్ల వచ్చేటువంటి దుఃఖం వల్ల మీరు ఇంతకాలం సుఖాన్ని అనుభవించలేదా అని అంటే, ఏమనుభవించామండి, మేము పుట్టిన దగ్గర నుంచి అన్ని కష్టాలే. పక్కన సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్ని మాత్రమే బయటికి చెప్తారు. ఇప్పుడు మనుషులు చూడండి, కొంతమంది లోకంలో ఎవరో వెళ్ళారు, ఒక ఆలయం కడుతున్నాను, బాబు మీరు దాతలట ఇస్తారా? నిజంగా వాడికి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, బాగా ఆస్తి ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీడు వెళ్ళి అడిగినప్పుడు మాత్రం తనకు ఉన్నదాన్ని బయట పెట్టడు. తనకి ఈ మధ్యనే కొద్దిగా ఏదో వ్యాపారంలో ₹1,00,000 రావాల్సింది ఓ 80,000 70,000 వస్తున్నాయి వాడికి. అంటే 20,000 30,000 కొద్దిగా తగ్గాయి. ఆ లాస్ట్ చెప్తాడు వాడికి కూర్చోబెట్టి, ఏమిటనుకుంటున్నారు, మేము ఎంత నష్టపోతున్నాం చూడండి, ఎలా ఉందో బిజినెస్. ఇప్పుడు మీరు చూశారు కదా. వాడికి ఉన్నవన్నీ చెప్పడం, మళ్ళీ ఇది ఒక్కటి మాత్రం బయట పెట్టుకుంటాడు. లోకంలో ఉన్న మనిషి యొక్క తత్వం అది. రెండూ వస్తాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రెండు మనం అనుభవించడానికే వస్తాయి. అలా ఉంటుంది నాయన జీవితం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా రాహు గురించి చెప్పారన్నారు కదా. ఈ సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు? చంద్రుడు మనస్సుకి స్వామి, సూర్యుడెవరు, బుద్ధికి స్వామి. కనుక ఈ ఇద్దరు కూడాను మనస్సు బుద్ధి అని చెప్పబడేటువంటివి స్వాములు ఇద్దరు. ఎవరు? చంద్రుడు సూర్యుడు. వారిద్దరూ కూడాను, అంటే మనస్సు బుద్ధి ఈ రెండు కూడా, రాహువు అనేటువంటి వాడు అమృతం తాగడం చూశారు. రాహు అనేవాడు అమృతం తాగడం చూశారు. చూసి ఏం చేశారు, ఈ మనస్సు బుద్ధి ఈ ఇద్దరు కూడా వెంటనే దాన్ని, వీడు రాహు అసురుడు, ఆ అసురుడైనటువంటి వాడు అమృతం తాగుతున్నాడు అని గొడవ చేశారు. ఇంతకీ రాహు ఎవడు? విషయాలని చెప్పబడేవాడు రాహు. కనుక ఈ విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా ఈ రాహు ఏమిటి, అమృతాన్ని తాగడం ఏమిటి అని మనం అనుకుంటాం. అంటే రాహు అమృతం తాగితే అమరుడవుతాడు. ఈ విషయాలు కూడా అమృతాన్ని తాగితే ఏమవుతాయి, అమరత్వాన్ని పొందుతాయి. అంటే మనలో ఇంకా 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 వృద్ధి పొందుతాయి. అందువల్ల వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఖండించారు. అంటే ఈ విషయాలనే పరంపర పెరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనస్సు బుద్ధి ఎప్పుడైతే ఈ విషయాల మీద పోరాటం అనేటువంటిది ప్రారంభిస్తాయో అప్పుడు ఈ విషయాలన్నీ దాడి చేస్తాయి. అంటే మీరు లోకంలో మీ ఇళ్లలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మీరు అంటూ ఉంటారు, మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు చాలామంది భక్తులు, స్వామి ఏమిటోనండి మిగిలిన సమయాల్లో కూడా గుర్తు కూడా రావండి, కానీ ధ్యానం చేద్దాం భగవంతుడి గురించి
జపం చేద్దామని కూర్చుంటే చాలండి, ఎక్కడి నుంచో ఎప్పుడు ఆలోచించినా గుర్తురానివి అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి విషయాలన్నీ మీద పడతాయండి. ఇది ఎక్కడి విచిత్రం అండి. అది ధ్యానమే కుదరనివ్వట్లేదండి. ఆ విషయాలు అనేటువంటి రావు మనస్సు బుద్ధి అని చెప్పబడేటువంటి సూర్య చంద్రులిద్దరికీ కూడా అడ్డుపడతాడు. ఎందుకు వీళ్ళిద్దరినీ అడ్డుపడేది? వీడు అమృతం తాగుతున్నాడని చెప్పాడు కనుక. వీడు అమృతం తాగితే వీడికి బలం పెరుగుతుంది, అమరత్వం వస్తుంది. అంటే విషయాలు అనేటువంటివి పుంజుకొని వృద్ధి పొందుతూ ఉన్న సమయంలో అడ్డుకోవాలి అనుకుంటాడు ఇతను. కష్టాలని భరించలేక, ఆ విషయాల వల్ల వచ్చే కష్టాలని భరించలేక విరక్తి కలిగి భగవంతుడి మీద ప్రీతి కలిగి భగవంతుని గురించి ధ్యానం చేద్దామంటే అప్పుడు వచ్చి రాహు అనేటువంటి విషయాలు మీద పడి మనని మనస్సుకి బుద్ధికి అడ్డు తగులుతూ ఉంటాయి. అర్థమైందా ఎందుకు వస్తున్నది? అదనమాట. అందువల్ల అప్పుడేం చేయాలి? వీళ్ళకి సూర్యచంద్రులు ఇద్దరి మీద పడుతున్నప్పుడు భగవంతుడు ఏం చేశాడు? సుదర్శన చక్రాన్ని వదిలాడు. అలాంటి సమయంలో మనకి బుద్ధి మనస్సుల మీదకి ఈ విషయాలనేటువంటి రాహు వచ్చి ప్రవేశిస్తున్నప్పుడు జ్ఞానం అనేటువంటి చక్రంతో దాన్ని నాశనం చేయాలి. దేంతో? జ్ఞాన చక్రంతో. కనుక జ్ఞాన చక్రాన్ని అక్కడ ప్రయోగించాలి. ప్రయోగించడం చేత విషయాలన్నీ పోతాయి. ఇది కావాలి అని చెప్తున్నారు కనుక అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అయిపోయింది, మోహిని అవతారం ఎత్తేసాడు. ఇక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో నారాయణుడు వాళ్ళందరికీ సహకరించాడు. దేవతలందరూ కూడాను ఆనందంతో మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యుద్ధంలో శివుడు లేడు. ఈ అమృతం పంచినప్పుడు శివుడు లేడు, విషం తాగేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ శివుడు లేడు. ఈ దేవతలందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరి నోట ఒకటే మాట. ఏమిటది? అబ్బా, ఎంత అందమైనటువంటి మోహిని యొక్క సౌందర్యం, ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది. అందరూ ప్రశంసిస్తున్నారు. అందరి ప్రశంసలు విన్నాడు శివుడు. వెంటనే ఇతని మనసులో అనిపించింది, అబ్బా అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాడు అంటున్నారు, ఎట్లాగైనా సరే ఆ మోహిని రూపాన్ని చూడాలి అని. అయ్యో నేను లేనే ఆ సమయంలో, నేను ఎంత కోల్పోయాను, నేను ఎలాగైనా సరే ఆ రూపాన్ని చూడాలి అనేటువంటి కోరిక శివుల్లో చాలా బయలుదేరింది. వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఎక్కడికండి అని అడిగింది పార్వతి. నారాయణుడి దగ్గరికి వెళుతున్నాను అన్నాడు. నేను కూడా రమ్మంటారా? వచ్చేయి అన్నాడు. నువ్వు చూడలేదుగా? నేను చూడలేదా? ఏమిటి చూడలేదు? ఆయన మోహిని అవతారాన్ని అన్నాడు. సరే అన్నారు. ఇద్దరు కూడా బయలుదేరారు. వృషభవాహనం ఎక్కి వైకుంఠధామానికి, వైకుంఠానికి వెళ్ళారు. నారాయణుడు చూశాడు. రండి రండి అన్నాడు. ఆహ్వానం ఇచ్చాడు. వాళ్ళకి మంచి ఆసనం ఇచ్చాడు. చక్కగా వాళ్ళని ఆదరించాడు. ఏమిటి విశేషం? ఇద్దరు వచ్చారు అన్నాడు. దంపతులు ఇద్దరు కూడా ఈవేళ అనుకోకుండా నా దగ్గరికి రావడానికి కారణం ఏమిటో ఏమన్నా అడగాలనుకున్నారా? ఏమన్నా అవసరం ఉందా అడిగాడు. అడిగితే అప్పుడు శివుడు అన్నాడు కదా, నీ నరసింహ అవతారాన్ని చూశాను కానీ నీ మోహిని అవతారాన్ని నేను చూడలేదయ్యా అన్నాడు. నరసింహ అవతారాన్ని చూశాను నేను, చాలా భయంకరమైనటువంటి రూపం. కానీ అందరి యొక్క మనస్సుల్ని మోహింపజేసావుట నువ్వు మోహిని అవతారం ఎత్తి. దేవతలందరూ అల్లకల్లోలం అయిపోతున్నారు అక్కడ. ఉన్నటువంటి ఆ మోహిని అవతారాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను, నాకు చాలా కుతూహలంగా ఉంది, కనుక నువ్వు ఎట్లాగైనా సరే నాకు చూపించాలన్నాడు. నారాయణుడు అన్నాడు, నీకెందుకు నా మోహిని అవతారం? నేనేదో ఆ సమయంలో అమృతం పంచడం కోసం ఎత్తానయ్యా, ప్రత్యేకంగా కావాలని ఎత్తింది కాదు. రాక్షసులకి దేవతలకి మధ్య ఈ ఘోరమైనటువంటి గొడవ జరుగుతూ ఉన్నప్పుడు అమృతాన్ని పంచాలి, మంచి వాళ్ళకి మంచినివ్వాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను, అందుకని మోహిని అవతారం ఎత్తాను. నువ్వు ఎందుకైనా ఎత్తు, మొత్తం మీద మోహిని అవతారం ఎత్తావుట, నిన్ను దర్శించి తీరాలి, నాకు అనుగ్రహించు అన్నాడు.
నువ్వు దేవతల్ని మోహపరిచావు, రాక్షసులు కూడా మోహపడిపోయారు, చిట్ట చివరికి వాళ్ళు బలవంతంగా లాక్కుపోయినటువంటి అమృతాన్ని కూడా వదిలిపట్టేశారంటే మూర్ఖులు రాక్షసులు తొందరగా లొంగరు. అలాంటి లొంగనటువంటి అసురులు కూడా నీ యొక్క సౌందర్యాన్ని చూసి లొంగిపోయి వాళ్ళ అమృతాన్ని కూడా వదిలిపెట్టారంటే అదేదో తప్పనిసరిగా నేను చూడవలసిందే అనేటువంటి నాకు కుతూహలం కలుగుతుంది, చూపించు అని బతిమాలాడు. సరే, నువ్వు అంత ఉత్సాహపడుతున్నావు కనుక నేను కాదని ఎట్లా అనగలను అన్నాడు. అయిపోయింది. అలా అంటూనే నారాయణుడు అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు. ఇదేమిటి ఎక్కడికి వెళ్ళిపోయాడని పాపం వీళ్ళు వెతుక్కుంటున్నారు. అక్కడ అటు ఇటు తిరుగుతున్నారు, చుట్టూతో చూస్తున్నారు. ఇంతలో ఒకవైపుకి తిరిగేటప్పటికే అందమైనటువంటి ఉద్యానవనం కనిపించింది. ఆ ఉద్యానవనంలో బంతి తీసుకొని ఆడుతూ ఉన్నటువంటి ఒక సుందరిని చూశాడు. చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆవిడ్ని శివుడు చూడగానే ఆమె తన చేష్టల చేత శంకరుడి యొక్క వివేకాన్ని హరించేసిందిట. ఆవిడ చేష్టలతోటి, ఆవిడ సౌందర్యంతో శివుడి యొక్క వివేకం కాస్త కోల్పోయాడు. ఇక సిగ్గు కూడా విడిచేశాడు పాపం. తన పక్కన తన భార్య ఉన్నదనేది కూడా మర్చిపోయాడు. ఆవిడ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివుడు. ఆవిడేం చేసిందట, శివుడిని చూసి సిగ్గుపడి పక్కకి ఒక చెట్టు చాటుకు వెళ్ళిందిట. పరిగెట్టుకుంటూ అటు వెళ్ళాడట. ఇంకా వెంటనే ఆవిడ మళ్ళీ ఇంకో దగ్గరికి వెళుతుంటే ఆవిడ నిలవలేక పరిగెట్టుకుంటూ ఆవిడని వెంబడించాట. ఎంత దూరం తిప్పిందో తెలియదు. మొత్తం మీద అన్ని చోట్లకి తిరుగుతున్నాడు. ఈ రుద్రుడు శత్రువైనటువంటి మన్మధుడి చేత పీడింపబడుతున్నాడు. ఈ మన్మధుడు సమయం చూసి కొడుతున్నాడు అతని యొక్క హృదయాన్ని బాణాలేసి. అతను మన్మధుడి చేత పీడింపబడుతున్నాడు. అలా పీడింపబడి మోహిని చుట్టూతో తిరుగుతున్నాడు. ఆవిడ ఎటు వెళితే అటు వెళుతున్నాడు. అలా వెళుతున్నటువంటి అతనికి రేతస్సు స్ఖలనమైందిట. అది పృథివీ మీద, భూమి మీద పడిందిట. ఎక్కడెక్కడైతే అది పడిందో ఆయా ప్రాంతాల్లో వెండి, రౌప్య క్షేత్రాలు అంటారు, అలాగే స్వర్ణ క్షేత్రాలు అంటారు. వెండి అలాగే సువర్ణం ఆ క్షేత్రాలు ఏంటి అక్కడ. ఎక్కడెక్కడ తిరిగాట అయినా ఆ మోహిని కోసం అని అనేక నదులు తిరిగాట, అలాగే సరోవరాలు తిరిగాట, పర్వతాల్లో తిరిగాట, వనాల్లోనూ ఉపవనాల్లోనూ తిరిగాట, ఋషులు నివసించేటువంటి ప్రదేశాల్లో కూడా తిరిగాట. ఎక్కడెక్కడైతే తిరిగాడో అక్కడక్కడల్లా కూడా రేతస్ఖలనం అయ్యి అక్కడక్కడ ఈ భూములన్నీ, అందుకని భూమి మీద ఎక్కడ ఇవన్నీ ఉంటాయో కూడా తెలియదు. గనులు, రౌప్యం, సువర్ణ, ఆ విధంగా అయ్యేట. సరే, అప్పటికి కానీ ఈయన ఇలా తిరుగుతూ పూర్తిగా అది అయిపోయిన తర్వాత అప్పుడు భగవంతుని యొక్క మాయ చేత ఒక్కసారి స్తంభించిపోయాట వారు. వెంటనే అప్పుడు తెలుసుకున్నట్ట, అబ్బా నేను భగవంతుడి యొక్క మాయలో పడ్డాను అని. ఆ మోహం విడిచిపోయిందిట. వెంటనే అక్కడ సుందరి మాయం అయిపోయిందిట. వెంటనే తెలివి వచ్చిందట ఈయనకి. తెలివి వచ్చి ఆ నారాయణుడు కూడా తన పురుష స్వరూపాన్ని ధరించి మోహిని రూపాన్ని వదిలేసి వచ్చి, ఏమయ్యా నీకు మోహిని దర్శనం అయిందా అని అడిగాట. అడిగేటప్పటికి పాపం శివుడు సిగ్గుపడి, అయింది, దర్శనం చేసుకున్నాను అన్నాడు. అని మహానుభావ, ఎంత మాయలో పడేసావు నన్ను, నేను పూర్తిగా మాయాగ్రస్తుడిని అయిపోయాను కదా అని పరమాత్మతో అంటే, పరమాత్మ నవ్వి వెంటనే అన్నట్ట, నిన్ను నా త్రిగుణాత్మకమైనటువంటి మాయ మోహపరచకుండా వరం ఇస్తున్నాను నీకు అన్నట్టు. అలా వరం ఇస్తే ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పార్షదులతో సహా శివుడు తన కైలాసానికి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత పార్వతితో చెప్తున్నట్ట శివుడు, చూసావా పార్వతి, పరమపురుషుడైనటువంటి నారాయణుడు తన యొక్క అద్భుతమైనటువంటి మాయని నా మీద ప్రయోగిస్తే ఎంత విలవిల్లాడిపోయాను నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా మన్మధుణ్ణి జయించాను నేను అని. మన్మధుణ్ణి కాల్చేశాడు కదా ఆయన, తన చూపులతో కాల్చేశాడు శివుడు, మూడవ నేత్రం తెరిచి. అలా మన్మధుణ్ణి కూడా నేను జయించానని అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. కానీ పరమాత్మ యొక్క మాయని మాత్రం జయించటం ఎవ్వడికి సాధ్యం కాదు.
నాకే సాధ్యం కాకపోతే ఈ సంసారులకు ఎలా సాధ్యం అవుతుంది అన్నట్టు. ఈ లోకంలో ఉండేటువంటి సాంసారిక జీవితాలు అనుభవించే లోకంలో ఉండే మామూలు మనుషులకి ఎలా సాధ్యం అవుతుంది? అందుకే నేను ఎప్పుడూ నారాయణుణ్ణే ధ్యానిస్తూ ఉంటాను. ఆయన యందే నేను మనస్సు పెట్టి జీవనం సాగిస్తుంటాను. ఎందుకంటే ఆయన యందు కాలం అనేటువంటిది ప్రవేశించలేదు. వేదం కూడా ఆయన్ని తెలుసుకోవడానికి అసమర్థమైపోయింది అంటే లోకంలో ఎవరు తెలుసుకోగలరు? ఇంకా ఆయన యొక్క మాయలో అందరూ పడ్డమే కానీ ఆయన మాత్రం ఎవరి మాయలోనూ పడడు. మాయాతీతుడు అని పేరు ఆయన. అట్లాంటి వాడు అని చెప్పి అప్పుడు పార్వతీదేవికి చెప్పారట అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పి, ఆ తర్వాత నాయనా ఇప్పుడు జరిగినటువంటి మన్వంతరాల గురించి వినిపించాను, ఇక రాబోయేటువంటి 7 మన్వంతరాలను గురించి నీకు చెప్తాను విను అని ప్రారంభించాడు. వివస్వతుడు అంటే సూర్యుడు అన్నమాట. ఆ వివస్వతుని యొక్క కుమారుడు శ్రాద్ధదేవుడు అని చెప్పి ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఆయనే ఇప్పుడు ఉన్నటువంటి 7వ మనువు. 6 అయిపోయారు. 7వ మనువు ఇప్పుడు జరుగుతున్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం. అంటే వివస్వతుడు అని చెప్పబడేటువంటి సూర్యుని యొక్క పుత్రుడు శ్రాద్ధదేవుడు. ఆయనకి సంబంధించినటువంటి, అందుకే దీనికి వైవస్వత మన్వంతరం అని పేరు వచ్చింది. అయితే ఈ మన్వంతరంలో కశ్యపుడి వలన అదితికి భగవంతుడు వామనుడు అనేటువంటి పేరుతో అవతరిస్తాడు. అంటే ఈ మన్వంతరంలోనే వామనావతారం జరిగింది అన్నమాట. ఆవిర్భవించాడు అన్నాడు. ఈ వివస్వతుడు అంటే సూర్యుడు కదా. ఈ సూర్యుడు యొక్క భార్యలు 2 ఉన్నారు. సంజ్ఞ అని పేరు కలిగినటువంటి ఆమె, ఛాయ అని పేరు కలిగినటువంటి ఆమె. కొంతమంది ఛాయ అనేటువంటి ఆమె సంజ్ఞ యొక్క ఛాయ అంటే నీడ అని చెప్తారు. కొంతమంది ఈ 2 కూడాను విశ్వకర్మ యొక్క సంతానమే అని అంటారు. సరే, మొత్తం మీద వీళ్ళకి ఈ ఛాయ అనేటువంటి భార్య ఉన్నదే, ఆవిడికి సావర్ణి అనేటువంటి ఒక సంతానం కలిగింది. సావర్ణి ఒక పుత్రుడు కలిగాడు. తపతి అనేటువంటి ఒక పుత్రిక కలిగింది. శని కూడా ఆవిడ యొక్క సంతానమే సూర్యుడి ద్వారా. కనుక 3 సంతానం అయ్యారు. అందులో సావర్ణి అనేటువంటి వాడు ఉన్నాడే, అతను 8వ మనువు అవుతాడు అన్నాడు. ఈ సావర్ణి 8వ మనువు అవుతాడు. ఈ మన్వంతరంలో దేవగుహ్య, సరస్వతి అని చెప్పబడేటువంటి 2 దంపతులకి సార్వభౌముడు అనేటువంటి పేరుతో సాక్షాత్తు భగవంతుడు అవతరిస్తాడు. ఇతను పురంధరుడు అని చెప్పబడేటువంటి ఆయన అప్పటికి స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, అంటే ఇంద్రుడయ్యి ఉంటాడు. అలాంటి ఆ పురంధరుడు అని చెప్పబడేటువంటి ఆ ఇంద్రుడి దగ్గర నుంచి స్వర్గాన్ని హరించి అది బలి చక్రవర్తికి ఇస్తాడు, ప్రదానం చేస్తాడు. బలికి చెప్పాడు కదా, ఇంకా చెప్పలేదు, వామనావతారం రావాలి కనుక ప్రదానం చేస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత వరుణుడి యొక్క పుత్రుడు ఉన్నాడు ఇంకొకడు, అతను దక్ష సావర్ణి అని పేరు కలిగిన వాడు. ఇతను 9వ మనువు అవుతాడు, 9వ మన్వంతరానికి రాజు అవుతాడు. దక్ష సావర్ణి వరుణుడి యొక్క పుత్రుడు. తర్వాత ఆ మన్వంతరంలో ఆయుష్మంతుడు, అంబుధార అని చెప్పబడేటువంటి దంపతులకి సాక్షాత్తు భగవంతుడు తన యొక్క అంశతోటి వృషభదేవుడు అనేటువంటి పేరుతో అవతరిస్తాడు. ఆయన చేత ఇయ్యబడేటువంటి 3 లోకాలని అద్భుతుడు అని చెప్పబడేటువంటి ఇంద్రుడు అనుభవిస్తాడు. తర్వాత రాబోయేటువంటి 10వ మన్వంతరంలో ఉపశ్లోకుడు అని చెప్పబడేటువంటి అతని యొక్క కుమారుడు బ్రహ్మ సావర్ణి అని చెప్పబడేటువంటి అతను ఉంటాడు. అతను 10వ మనువు అవుతాడు. అప్పుడు విశ్వస్రష్ట అని చెప్పబడేటువంటి అతనికి విశూచి అనేటువంటి భార్య ఉంటుంది. ఆమె వల్ల పరమాత్మ యొక్క అంశతోటి విశ్వక్సేనుడు అనేటువంటి పేరుతో పరమాత్మ అవతరిస్తారు.
అలా అవతరించి శంభువు అనేటువంటి ఇంద్రుడితో ఆ సమయంలో శంభువు అనేటువంటి ఇంద్రుడు ఉంటాడు. అతనితో ఇతను స్నేహం చేసి అతనికి లోకరక్షణకి సహకరిస్తాడు. తర్వాత 11వ మన్వంతరం, రాబోయేటువంటి మన్వంతరాల్లో 11వ మన్వంతరంలో ఆత్మతత్వజ్ఞుడైనటువంటి ధర్మసావర్ణి అనేటువంటి వాడు మనువవుతాడు. అప్పుడు ఆర్యకుడు అని చెప్పబడేటువంటి అతని ద్వారా వైధృతి అనేటువంటి ఆమెకి ధర్మసేతువు అనేటువంటి పేరుతో భగవంతుడు అవతరిస్తాడు. ఆ భగవంతుడు అవతరించి 3 లోకాలని కూడా పరిపాలిస్తాడు ఇంద్రుడే. ఆ తర్వాత 12వ మనువు రుద్రసావర్ణి అని. అతను సత్యసహుడు. అతను పరిపాలించే కాలంలో సత్యసహుడు సూనృత అనేటువంటి దంపతులకి భగవంతుడు తన యొక్క అంశతోటి స్వధాముడు అనేటువంటి పేరుతోటి జన్మించి ఆ మన్వంతరాన్ని పరిపాలిస్తాడు ఇంద్రుడే. ఆ తర్వాత 13వ మనువు ఆత్మతత్వజ్ఞుడైనటువంటి దేవసావర్ణి అనేటువంటి పేరుతో ఒకతను మనువవుతాడు, రాజ్యాన్ని పరిపాలిస్తాడు, లోకాన్ని. అప్పుడు దేవాహపుత్రుడు దేవహోత్రుడు అని పేరు కలిగినటువంటి వాడికి బృహతి అనేటువంటి ఆమె భార్య ఉంటుంది. ఆ బృహతి ద్వారా ఈ దేవహోత్రుడు భగవంతుడి యొక్క అంశతో యోగేశ్వరుడైనటువంటి పరమాత్మ, అంటే యోగేశ్వరుడు అనే పేరుతో పరమాత్మ అవతరిస్తారు వాళ్ళకి సంతానంగా. అప్పుడు దివస్పతి అయినటువంటి ఇంద్రుడి యొక్క అభీష్టాన్ని తీర్చేవాడుగా తాను అతనికి సహకరిస్తాడు. 14వ మనువు యొక్క పేరు ఇంద్రసావర్ణి. అప్పుడు పరమాత్మ సత్రాయనుడు వితాన అని చెప్పబడేటువంటి దంపతులకి ఆయన సంతానమవుతాడు బృహద్భాను అనేటువంటి పేరుతో. బృహద్భానువు అనేటువంటి పేరుతో అవతరిస్తారు. ఓ రాజా, ఇవన్నీ కూడా జరగబోయేటువంటి మన్వంతరాలు, అంటే జరిగినవి జరగబోయేవి మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయి. ఒక ఏమంటారు కల్పానికి, ఒక కల్పానికి. ఈ 14 మన్వంతర కాలం 1000 యుగాలు జరుగుతుంది. ఈ 1000 యుగాలు ఒక కల్పం అని పేరు. అదే బ్రహ్మగారికి ఒక పూట, అంటే ఒక పగల్ అన్నమాట నడుస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత పరీక్షిత్తు ఒక ప్రశ్న వేశాడు సుఖమహర్షిని. ఏమయ్యా, భగవంతుడు అందరికీ కూడాను అధీశ్వరుడై ఉన్నాడు కదా, లోకానికి అందరికీ ఆయనే కారణం, ఆయన కన్నా గొప్పవాడు ఎవడూ లేడు. ఈ జగత్తని పిలువబడే సంపదలన్నిటికీ ఆయన ప్రధానమైనప్పుడు ఆయన ఇంకొకరి దగ్గరికి వెళ్ళి యాచించడం ఏమిటి అన్నాడు. నేనేదో విన్నాను, బలి అనేటువంటి ఒక రాజు, అదే మన అసుర రాజు దగ్గరికి వెళ్ళి ఆయన యాచించట. ఆయన యాచించడం ఏంటి? కోరినటువంటి వస్తువు ఏది కావాలన్నా లభిస్తుంది కదా పరమాత్మకి. అలాంటి వాడు తను యాచించి తను పొందాలనుకునేటువంటి వస్తువు పొందలేక అతన్ని బంధించట కూడా. ఎందుకు బంధించాడు? ఏదో విచిత్రంగా అనిపిస్తోంది. ఆయన యాచించడమే విచిత్రం అయితే తను యాచించిన దాంట్లో పూర్తిగా ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో అతన్ని బంధించాడని తెలిసింది. ఇది ఇంకా విచిత్రంగా ఉంది, కుతూహలంగా ఉంది, అదేంటో విషయం చెప్పవయ్యా అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన దేవాసురులకు ఒకసారి గొప్ప సంగ్రామం జరిగింది. చాలా పెద్ద యుద్ధం జరిగి దేవతల యొక్క బలం బాగా పెరిగి ఉండడం వల్ల ఈ బలి చక్రవర్తిని చంపేశారు. వాడు బలి ఇంద్రుడి చేత చంపబడ్డాడు. చంపబడితే వాళ్ళ గురువు అయినటువంటి శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్నటువంటి సంజీవిని విద్య చేత అతన్ని బ్రతికించాడు. అతను భృగువంశీయుడు. శుక్రాచార్యుడు భృగువంశీయుడు. అతను బ్రతికించాడు. సరే, బ్రతికిన తర్వాత
దెబ్బతిన్నటువంటి పాము కనుక పగబడుతుంది చూశారు, అలాంటి పగని సాధించడం కోసం అన్నట్లుగా బలి దేవతల్ని ఎట్లాగైనా సరే ఓడించాలి అనేటువంటి పట్టుదల పట్టాడు. వాళ్ళని ఓడించాలి, స్వర్గాన్ని పొంది తీరాలనుకున్నాడు. అప్పుడు వెంటనే ఆ భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడాను ఆహ్వానించి విశ్వజిద్యాగం అనేటువంటి అంటే విశ్వాన్ని జయించేటువంటి ఒక యాగాన్ని చేయడం ప్రారంభించాడు. అద్భుతంగా యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం జరుగుతున్నాయి. పూర్ణాహుతి సమయంలో ఆ అగ్నిలో నుంచి వాళ్ళు వేసేటువంటి ఆ ఆహుతుల్ని స్వీకరించిన తర్వాత ఆయా సంబంధమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతనికి సువర్ణమయమైనటువంటి వస్త్రాల చేత కప్పబడినటువంటి ఒక రథాన్ని ఇచ్చారు. ఆ హోమకుండంలో నుంచి ఉద్భవించే సువర్ణమయమైన వస్త్రం చేత కప్పబడినటువంటి ఒక రథం వచ్చిందట. అందులో నుంచి ఇంద్రుడి యొక్క అశ్వాల్లాంటి హరిద్రావర్ణము కలిగినటువంటి మంచి అశ్వాలు వచ్చేట. అలాగే సింహం గుర్తు కలిగినటువంటి ఒక ధ్వజం, జెండా వచ్చిందిట. సువర్ణమయమైనటువంటి దివ్యమైనటువంటి ధనస్సు ఒకటి వచ్చిందట. 2 అక్షయ తూణీరాళ్ళకి సంబంధించిన పాత్రలు వచ్చినాయట. అలాగే దివ్యమైనటువంటి ఒక కవచం వచ్చిందట. ఇవన్నీ వస్తువులు కూడాను ఆ హోమకుండం నుంచి ఆవిర్భవించాయి. అప్పుడు ప్రహ్లాదుడు ఇవన్నీ కూడా అందిన తర్వాత ఇతనున్నాడు శుక్రాచార్యుడు, అవన్నీ కూడాను తీసి అతనికి ఇస్తే అది అన్నీ కూడా ధరించాడు. ధరించిన తర్వాత ప్రహ్లాదుడు వచ్చాడు, తన మనవడైనటువంటి బలిచక్రవర్తికి ఒక సువర్ణ పుష్పమాలని ఇచ్చాడు. అది వేసుకున్నాడు అతను. చాలా శక్తివంతమైనటువంటిది నాయన, ఇది నువ్వేసుకో అన్నాడు. విశ్వజిద్యాగం చేసింది విశ్వాన్ని జయించడానికి. నువ్వు వెళ్ళేటువంటి ఆ మహాయుద్ధంలో ఇది నీకు ఉపకరిస్తుందని ఇచ్చాడు. శుక్రాచార్యుడు శంఖాన్ని ఇచ్చాట అతనికి. సరే, అప్పుడు ఇవన్నీ ధరించినటువంటి బలిచక్రవర్తి ఆ పెద్దలందరికీ కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. స్వర్గానికి దేవతల మీద యుద్ధం చేయడం కోసంగా బయలుదేరి వెళ్ళాడు. ఆ యుద్ధంలో దేవతలు బలి ముందు నిలబడలేకపోయారట. నిలబడలేక వాళ్ళందరూ కూడాను పారిపోయి అతని యొక్క అద్భుతమైనటువంటి శౌర్యానికి ఓడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి బృహస్పతిని ప్రార్థించారు, శరణాగతి చేశారు. ఇప్పుడు మేమేం చేయాలి? వీడికి బలం పెరిగింది. ఆ బలం పెరిగి మా మీదకి వచ్చాడు, మా మీద దండయాత్ర చేస్తున్నాడు, మేము అతని బలానికి తట్టుకోలేకపోతున్నాం, మాకు ఏదైనా ఉపాయం తొందరగా చెప్పండి అని అడిగాడు. అంటే అప్పుడు బృహస్పతి అన్నట్ట, నాయనా, ఇప్పుడు బలిని మీరు జయించటం సాధ్యం కాదు. ఎందుకు కాదు అని అంటే, బలి భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణుల యొక్క తేజస్సు చేత వృద్ధి పొందాడు. వాళ్ళు చేయించారు కదా యజ్ఞం, ఆ యజ్ఞం చేత అద్భుతమైనటువంటి తేజస్సును పొందాడు. ప్రబలమైనటువంటి బల పరాక్రమశాలి అయ్యాడు అతను. అందువల్ల ఇప్పుడు మీ శత్రువుకి పరాభవం మీరు చెయ్యలేరు. శత్రువుకి పరాభవం కానంత మటుకు కూడా ప్రతీక్షిస్తూ ఉండాలి అన్నాడు. అంతకు మించిన ఉపాయం ఇంకేమీ లేదు. ఎదురు చూస్తూ ఉండండి. కాలం అనేటువంటిది తప్పనిసరిగా అతన్ని కూడా బలహీనుణ్ణి చేస్తుంది. ఆ బలహీనుడైనప్పుడు మీరు వెళ్ళి అతన్ని జయించాలి. అప్పటిదాకా కాలం కోసం ఎదురు చూడాలి అని అన్నాడు. సరే, అప్పుడు వాళ్ళు ఇంకా దేవనగరాన్ని వదిలేశారు. ఆ బలిచక్రవర్తి ఆక్రమించేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఈ దేవనగరాన్ని విడిచి తుప్పలు తుమ్మలు ఈ అడవులు తిరుగుతున్నారు. బాబు, ఇవన్నీ తిరుగుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి ఆ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడాను తల్లి చూసింది. అదితి చూసి దేవతలందరూ పడుతున్నటువంటి బాధలకి చాలా బాధపడింది. ఆ బాధపడినటువంటి ఆ అదితి పరమాత్మని ప్రార్థించింది. తన భర్తని ముందు ప్రార్థించింది. ఆ ప్రార్థించిన తర్వాత అప్పుడు పరమాత్మని ప్రార్థించింది. సరే, ఈ లోపల అసలు ఈ దేవతలందరూ కూడా దేవలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి ఏమో ఇంద్రుడి యొక్క స్థానాన్ని ఆక్రమించాడు. ఆ విప్రులైనటువంటి వాళ్ళందరూ కూడాను వచ్చి
అయినా ఇంకా నువ్వు విశ్వజిత్ యాగం చేసి ఇంత గొప్ప స్థితిని పొందావు కనుక ఇంకా నువ్వు అశ్వమేధ యాగాలు చెయ్యి. అశ్వమేధ యాగాలు చేస్తే స్వయంగా నువ్వే ఇంద్రుడు అయిపోతావు. 100 అశ్వమేధ యాగాలు ఎవరైతే చేస్తారో వాడికి ఇంద్ర పదవి వచ్చేస్తుంది. దానంతట అదే వస్తుంది. ఇంద్రుడు కావాలంటే చేయవలసిన క్వాలిఫికేషన్ అదే, 100 అశ్వమేధ యాగాలు. కనుక ఆ 100 అశ్వమేధ యాగాలు చేస్తే నువ్వు బలవంతుడు అవుతావు అన్నాడు. రాజ సంపదనంతటినీ కూడా నువ్వు స్వయంగా పొందుతావు అన్నాడు. అని వాళ్ళందరూ ఆ బ్రాహ్మణులు ఇతని చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాలని ప్రయత్నం చేశారు. ఇందాక మనం చెప్పాం, ఆ అదితి అనాథలాగా పరితపిస్తోంది. తన పిల్లలకి ఎంత కష్టం వచ్చింది, దిక్కులేని వాళ్ళు అయిపోయారని దుఃఖపడుతోంది. దుఃఖపడినటువంటి ఆ అదితి, కశ్యపుడికి అదితి భార్యే, దితి భార్యే. ఈ ఇద్దరిలో ఎవరు సంపాదించినా తన కొడుకులే సంపాదించింది. కానీ ఈ భార్యలకి తల్లులు వాళ్ళకి వీళ్ళకి కదా, కనుక తండ్రి ఒక్కడే అయినా కూడాను తల్లులు ఇద్దరయ్యారు కనుక వాళ్ళిద్దరికీ వచ్చేటువంటి శత్రుత్వం అన్నమాట ఇది. సరే, అదితి చాలా దుఃఖపడుతూ ఉంటే కశ్యపుడు తెలుసుకున్నాడు, అదితి యొక్క బాధ తెలుసుకున్నాడు. అదితి కశ్యపుడికి చాలా గొప్ప సేవ చేసింది. తన పుత్రులకి స్వర్గం మళ్ళీ లభించాలి అనేటువంటి వరాన్ని ఆ సేవ చేసి ఆయన మనస్సుకు ఆనందం కలిగించి, ఇంతకుముందు చూడండి దితి చేసి అలా వరాన్ని పొందింది కదా, అలాగే అదితి కూడా చేసి ఆయన యొక్క మనస్సుని గెలిచి ఆయన చేత వరం పొందాలనుకున్నది. మళ్ళీ తిరిగి స్వర్గం మా పిల్లలకి లభించాలి అని. మహానుభావులైన ఋషులైన సంసారంలో చూడండి ఎంత వేదన ఇది. ఇద్దరు భార్యలు, ఇద్దరు చాలామంది ఉన్నా వీళ్ళిద్దరికీ పడదు. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వచ్చి ఈయన్ని వేధించడం, ఈ వేదనకి గురి కావడం, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఉపాయం చెప్పడం, ఇటు రాక్షసులు ఇటు దేవతలు ఇద్దరు కొట్టుకోవడం, తన పిల్లలే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, ఇది చూడలేక దుఃఖపడడం. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆ సంసారం అనేటువంటిది ఎవరికైనా ఒకటే అన్నమాట. సరే, మొత్తం మీద కశ్యపుడు ఈ మన అదితికి ఉపదేశం చేశాడు. ఆవిడ సేవ చేసిన దానికి గాను చెప్పాట, దైత్యులందరూ కూడాను బ్రహ్మచర్యాన్ని పాటించి గట్టిగా నియమంతో ఉన్నారమ్మా. అందువల్ల ధర్మ కవచాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళ శక్తిని జయించడం అనేటువంటిది చాలా కష్టం. జయించలేరు ఎవరు కూడా. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆ ధర్మ కవచంతో ఉన్నారు. అందువల్ల వాళ్ళని జయించడం చాలా కష్టం. నీ యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రాజ్యం రావాలంటే ఇప్పుడు బలంతో మనం సాధించలేము చెప్పేశాడు. మరి ఎలా? యుక్తితో సాధించాలన్నాడు. బలంతో సాధ్యం కానప్పుడు యుక్తిని ప్రయోగించాలి. కనుక యుక్తితోనే అది సాధ్యమవుతుంది. దానికి భగవంతుడి యొక్క అనుగ్రహమే కారణం కావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే యుక్తితో మనం సాధించడం చాలా కష్టం అన్నాడు. అని తాను ఆ యుక్తి ఏమిటి అనేటువంటిది చెప్పాలనుకున్నాడు. అది రేపు చెప్తాడు. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ,
గోవింద గోవింద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.